వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఇటీవల వివిధ ప్రమాదాల్లో మరణించిన గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11:30 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడ నుంచి అచ్యుతాపురం చేరుకొని ఇటీవల రాజమండ్రి గోదావరి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తిరు నియోజకవర్గంలోని పెరుమాళ్లపురం, హుకుంపేట గ్రామాల్లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకార కుటుంబాలను జగన్ ఓదారుస్తారు. తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపట్నం, రామన్నపాలెం గ్రామాల్లో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను కలిసి నేనున్నానంటూ భరోసానివ్వనున్నారు. అనంతరం రాత్రి కాకినాడలో బస చేస్తారు. తిరిగి రేపు కాకినాడ పరాడపేటలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకార కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తర్వాత కాకినాడ రూరల్ మండలంలోని ఉప్పలలంక, పగడాలపేట గ్రామాల్లో 7 మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అక్కడి నుంచి రంపచోడవరంలోని నియోజకవర్గంలోని సూరంపాలెం గ్రామానికి వెళ్లి ఇటీవల పెళ్లికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన 9 మందికి చెందిన కుటుంబ సభ్యులను కలుసుకొని ఓదారుస్తారు. చివరి రోజు వైఎస్ జగన్ గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు.